ఇక్కడ కిచెన్ ఎక్కడ ఏం చేశారు సొరకాయ దొండకాయ సార్ దొండకాయ సరే సాంబార్ పప్పు లేదా ఎక్కడ పప్పు కుక్కర్లో ఉడకబెట్టారా ఎంత ఎన్ని కేజీలు ఉడకబెట్టారు పప్పు 2.5 అయిపోయిందా అది తీయమ్మా మూత 2.5 32 చికెన్ ఎంత ఇస్తున్నారండి ఎన్ని గ్రామ్స్ చికెన్ 170 grams 175 అంత ఇవ్వలేరు మీరు 175 ఇవ్వాలా కానీ అంత ఇవ్వలేరు తగ్గించి ఇవ్వాలా అంత ఆడిస్తారు వర్కౌట్ కాదు కదా ఒక 110 120 అట్లా ఇస్తారా 150 గ్యారెంటీ 150యా అంటే ఒక 6-7 ముక్కలు ఇస్తాయా ఒకరికి మంచిది మీకు ఈ వంట వాళ్ళ డబ్బులు మీరే మెనూలో అడ్జస్ట్ చేయాలి కదా ఎంత ఇస్తా ఉన్నారు వాళ్ళకి శాలరీస్ 10,000 ఈచ్ వన్ 30,000 ఎందుకు ముగ్గురు అవసరం లేదు ఇద్దరు చాలే అంతా 80 మెంబర్స్కి ఒకరండి ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేది 80 మందికి ఒకరిని డైలీ ఎగ్గిస్తున్నారా బాగుంది ఎక్కడ భోజనాలన్నీ బాగున్నాయా వెరీ గుడ్ చుట్టుపక్కలేనా ఎక్కడ మీ విలేజ్ పాడేరా బాగా దూరం కదా ఇప్పుడు మనకు ట్రైబల్స్ దాంట్లో కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది కదా అదర్ దాన్ ట్రైబల్స్ మరి అట్లా ఎవరు లేరేంటి మీరు ట్రైబల్స్ కాని పిల్లలు ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే వీళ్ళు ఎక్సెప్షన్ కదా సార్ అట్లా కాదు మామూలుగా పోస్ట్ మెట్రిక్ కానీ ప్రీ మెట్రిక్ కానీ ఎక్కడైనా హాస్టల్స్ ఒక పర్సెంటేజ్ ఉంటుంది కదా వేరే క్యాస్ట్ వాళ్ళకు అట్లా ఎవరు లేరా దీంట్లో చేతులు ఎత్తనమ్మా ఎస్సీ యా ఓ ఉన్నారా వెరీ గుడ్ బాగున్నాయి ఇక్కడ భోజనాలు హ్యాపీనా మీరు ఓకే మీకు మంచి ఇక్కడ భోజనాలు ఇచ్చి స్పెషల్గా పర్మిషన్ తీసుకొని మీకు హాస్టల్ పెట్టారు ఇక్కడ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఎక్కడ నాకు దారిలో వస్తుంటే నేను అడుగుతా ఉన్నా మా వాళ్ళను పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ టౌన్లలో ఉంటాయి ఎక్కడైనా రెంటెడ్ బిల్డింగ్స్లో ఇంత దూరం ఉంది ఇది పోస్ట్ మెట్రిక్ కాదబ్బా ఏదో రెసిడెన్షియలే ఉంటుంది అడగండి మీరు అని చెప్పి ఫోన్ చేయించాం మళ్ళా లేదు సార్ పోస్ట్ మెట్రిక్ అని చెప్పారు మా డిఎస్ఓ గారు ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడికి ఎవరు రారు సార్ మేము తీసుకురావాలని మేము తీసుకొచ్చామని చెప్పేసి యాక్చువల్గా ఈ హాస్టల్ ఈ కాలేజ్ పిల్లలు మాత్రమే ఉంటారు వీళ్ళు బయట ఉండి ఇబ్బంది పడతారని మనం వీళ్ళకి ఓకే యాక్చువల్గా చోడవరం ఉంది సార్ బాగా చదవండి మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి మంచి జాబ్స్ వస్తాయి ప్రైవేట్ సెక్టార్ ఉంది బాగా మీ దగ్గర స్కిల్స్ ఉంటే మంచి మంచి జాబ్స్ వస్తాయి భోజనాలు బాగున్నాయా చికెన్ వీక్లీ వన్స్ ఇస్తున్నారా 2 times ఇస్తారా 2 times ఇవ్వాలి 2 times ఇవ్వాలి ఓకేనా ఎగ్స్ 3 ఇస్తారా వీక్లీ రోజు ఇస్తారా వారానికి 4 వస్తాయా 5 వస్తాయా 3నా మిల్క్ ఇస్తున్నారా చూడండి అమ్మా కొంచెం మిల్క్ కొంచెం అన్ని హాస్టల్స్ లో చేస్తాం ఆల్టర్నేటివ్స్ ఇవ్వండి కొంచెం ఆ డబ్బులు సరిపో ఇది పోస్ట్ మెట్రిక్ ముఖ్యంగా ఇంకా టిఫిన్స్ బాగున్నాయా ఏదైనా ఒక టిఫిన్ మారుస్తా మీరు బాగాలేదంటే ఉప్మానా మార్చాలా ఉప్మా మారుస్తా అయితే నాకు మాట ఇవ్వాలి ఇస్తారా ఉప్మా జీవితంలో తినకూడదు అంత పగబట్టారా ఉప్మా మీద ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపిద్దామా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపిస్తాం ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు ఆ రోజు ఎగ్ ఇట్లా వాడేస్తారు ఓకేనా థర్స్డే రోజు ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా అర్థం చేసుకోండి మీ తల్లిదండ్రులు చాలా పేదరికంలో ఉంటారు చిన్న చిన్న పనులకు పోతూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో చదువుకోవాలి మా పిల్లలు అని ఇంతవరకు తెచ్చారంటే మీరు చాలా అదృష్టవంతులు దాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు శ్రద్ధగా చదవాలి ఇష్టంగా చదవండి కసిగా చదవండి మీ లైఫ్ మీ చేతిలో ఉంది ఆ లైఫ్ని మీరు ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ చేసుకోవచ్చు ఇట్లా టైంపాస్ కాన్సన్ట్రేట్ చేయకుండా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఇట్లుంటే ఉపయోగం లేదు కాబట్టి ఈ టయాన్ని మీరు ఉపయోగించుకోండి బాగా ఎందుకంటే ఇక్కడ భోజనాలు పెట్టి మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా మంచిగా అన్నీ అందిస్తూ
మీకు అందిస్తూ ఉన్నారంటే అది గొప్ప వరం. దాన్ని మీరు దాన్ని వదిలేసుకోవద్దండి, అంటే దాన్ని వేస్ట్ చేసుకోవద్దండి, దాన్ని పాడు చేసుకోవద్దండి, దాన్ని ఉపయోగపెట్టుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉంది ఇక్కడ? భోజనాలు బాగుంటున్నాయా? టేస్ట్గానే ఉంటున్నాయా? చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు వారానికి? ఎగ్ చికెన్ ఎన్ని పీసెస్ వస్తాయి? 5, 6. మీరు హ్యాపీగా ఉన్నారా ఇక్కడ? సంతోషమేనా? పాలిటెక్నికా అందరూ? బాగా చదవండి అమ్మా, మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. కొంచెం పట్టుకున్నారంటే వెళ్ళిపోతారు పైకి. అర్థమవుతుందా? మంచి మంచి రిజర్వేషన్లు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు తీర్చాలంటే మీరే. ఓకే? పుస్తకం అనే శక్తి మీ చేతిలో పెడుతుంది ప్రభుత్వం, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ విధంగా మంచి భోజనాలు పెట్టి ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి, మీ ప్రిన్సిపల్ సార్ ఇక్కడే, మీ ప్రిన్సిపల్ సారా, మీ వార్డెన్ సార్ ఇక్కడే ఉండేసి పాపం మీకోసం 5 నెలల నుంచి బిల్స్ రాలేదు. మామూలుగా అయితే 1 month 2 months అవుతాయి, కానీ 5 months నుంచి లేవు బిల్స్. ఆయన పాపం బయట నుంచి అప్పు తేవాలా, ఎవరు అప్పు 1 నెల ఇస్తారు క్రెడిట్, ఇన్నెళ్ళు ఇవ్వాలంటే ఆయన ఎక్కడో అప్పు చేయాలి. మళ్ళీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ప్లస్ ఈ ట్రైబల్ హాస్టల్ పిల్లలకు ఉండే హాస్టల్స్కు SC ST పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పిల్లలకు వంట వాళ్ళకు రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, మెనూలోనే అడ్జస్ట్ చేయాలి. పాపం ఇబ్బందులు ఉన్నాయి, మీరందరూ సహకరించాలా. ఓకే? అర్థమైందా? బాగా చదవండి, నిజాయితీగా ఉండండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? మీరు మంచి టెక్నికల్గా పాలిటెక్నిక్ ఎన్నుకున్నారు, మంచి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. మీ తెలివితేటలుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. ఓకేనా? ఓకే. టిఫిన్స్ ఏమన్నా మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మీకు ఇష్టం లేనిది. అన్నీ బాగున్నాయా? ఓకేనా? ఏం మార్చాల్సిన అవసరం లేదా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.